హలో ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న వారు కటీల్ పట్టణంలో ఉన్న శ్రీ దుర్గా పరమేశ్వరి అమ్మవారు అనమాట. ఇది మనకి కర్ణాటకలో ఉంది. ఇది మనకి శక్తిపీఠాల్లో ఒకటిగా భావిస్తారు. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు నందిని నది ఒడ్డున ఈ పవిత్ర దుర్గా పరమేశ్వరి ఆలయంలో నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుందట. అసలు ఈ నందిని నది ఎలా వచ్చింది, ఇక్కడ అమ్మవారి యొక్క విశిష్టత ఏంటో తెలియాలంటే మనం ఈ పురాణ గాథనైతే తెలుసుకోవాల్సిందే. అదే కటీల్ పురాణ గాథ. పురాతన కాలంలో ఈ ప్రాంతంలో అరుణాసుర అనే పేరుగల అసురుడు ఉండేవాడట. అతని చేష్టల వల్ల ఈ ప్రాంతం కరువులో కూరుకుపోయింది. తీవ్ర ధ్యానంలో ఉన్న జాబిలి అనే మహర్షి తన మనోనేత్రంతో ప్రజల బాధలు పడడం చూస్తాడు. అందుకోసమై ఒక యజ్ఞాన్ని తలపెడతాడట. కాకపోతే ఆ యజ్ఞానికి ఒక కామధేనువు అవసరం. దానికోసమై దేవేంద్రుణ్ణి అనుమతి కోరతాడు. కామధేనువు వరుణలోకం వెళ్ళినందువలన ఆమె పుత్రిక నందినిని తీసుకువెళ్లవలసిందిగా చెప్తాడు ఇంద్రుడు. అప్పుడు నందిని పొగరుగా భూమి మీద పాపాత్ములుంటారని, అక్కడ ఎప్పటికీ అడుగు పెట్టనని తెగేసి చెప్పేసిందట. ఆమె వస్తే ప్రజల బాధ తగ్గుతాయని మహర్షి బ్రతిమలాడుతున్నా వినకపోవడంతో చివరికి ముని ఆగ్రహించి ఆమెను భూమి మీద నదిగా పుట్టమని శపిస్తాడు. బీతిల్లిన నందిని తనను అనుగ్రహించి శాప విమోచనం చెప్పమని అడిగింది. ముని ఆమెను దుర్గాదేవిని పూజించమని, ఆవిడే ఆమెను రక్షిస్తుందని చెప్తాడట. నందిని మొర ఆలకించి దుర్గాదేవి ప్రత్యక్షమైంది. ముని శాపం ప్రకారమే నందిని భూమిలో నదిగా ప్రవహించమని దుర్గాదేవి చెప్పింది. ఆమెకు శాప విమోచనం చేయడానికి తానే ఆమెకి కూతురుగా పుడతానని మాట కూడా ఇచ్చిందట. అప్పుడు నందిని కటీల్లోని కనికగిరి అనే మీదుగా నదిగా మారి ప్రవహించింది. ఇప్పుడు నందిని నది అంటే అదే అన్నమాట.